శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. తులారాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యువతీ యువకులకు ఏ నెల అనుకూలంగా ఉన్నది అని పరిశీలించినప్పుడు పర్టికులర్గా తులారాశి వారికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో వివాహానికి చాలా పెర్ఫెక్ట్గా ఉండడం జరిగింది. ఎందుకంటే అది ఆ సమయంలో గురువు మీకు లాభస్థానంలోకి రావడం జరుగుతుంది. 11వ స్థానంలోకి గురువు వచ్చినప్పుడు మీరు మీ కోరికలు నెరవేరుతాయి, మీ ఆశలు ఫలిస్తాయి అన్నమాట. అలాగే 11లో ఉన్నటువంటి గురువు 3, 7 స్థానాల్ని వీక్షిస్తూ ఉంటాడు. 3వ స్థానం అన్నది వివాహానికి సంబంధించిన సంప్రదింపులు, శుభలేఖలు వగైరా ముద్రించుకోవడం, చుట్టాలను పెళ్ళడం, ఇవన్నీ 3వ స్థానం బట్టి తెలుస్తూ ఉంటాయి. నిశ్చితార్థం కూడా 3వ స్థానంలో చెప్తూ ఉంటాం. ఇక 7వ స్థానం అన్నది వివాహ బంధం ఏర్పడుతూ ఉంటుంది. అప్పటిదాకా ఉన్నటువంటి యువతి యువకులు ఒక బంధంతో మరి ఒక భార్యాభర్తలుగా మారడం జరుగుతుంది. ఒక అగ్రిమెంట్, ఒక నిర్ణయం, ఒక పార్ట్నర్షిప్. సో ఈ విధంగా ఈ రాశి వారికి అక్టోబర్ 31 నుంచి జనవరి 24 మధ్యలో వివాహానికి అనుకూలంగా ఉంటుంది. అయితే ప్రస్తుతం కూడా ఈ సంవత్సర ప్రారంభం నుంచి మే 31 వరకు 9వ స్థానంలో గురుగ్రహ సంచారం. ఇది స్త్రీలకి వివాహం తొందరగా అవ్వాలన్నా, వివాహం అదృష్టంగా ఉండాలన్నా భాగ్యస్థానం బాగుండాలి. ఆ భాగ్యస్థానంలో శుభగ్రహం ఉండడం వల్ల ఇది ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి ఈ సమయంలో చేసినటువంటి వివాహ ప్రయత్నాలు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంటుంది. ఇది 9వ స్థానంలో వారి యొక్క జన్మ జాతకంలో శుభగ్రహాలు ఉంటాయి. పెద్దలు కూర్చున్నటువంటి సాంప్రదాయ వివాహం జరుగుతుంది. అదే రాహుతో కూడిన పాపగ్రహాలు లాంటివి ఉంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు, లవ్ మ్యారేజ్ లాంటివి జరిగే అవకాశం ఉన్నది. అది ఈ తులారాశి వారికి మరి గురుబలం ఈ సమయంలో ఉంటుంది. శుక్రుడు రాశ్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు కూడా శుభగ్రహాల వీక్షణలో కానీ శుభగ్రహాలతో కలిసి ఉంటే తొందరగా వివాహం జరుగుతుంది. అయితే శుక్రుడు మగపిల్లల జాతకంలో శుక్రుడు భాగ్యకారకుడు. శుక్రుడు ఉన్నటువంటి రాశిని బట్టి శుక్రుడు ఏ గ్రహాలతో కలిసి ఉంటే ఆ ఫలితం, అంటే అటువంటి క్యారెక్టరు, అటువంటి క్వాలిటీస్ ఉన్నటువంటి భార్య రావడం జరుగుతుంది. అదే అమ్మాయిల జాతకంలో అయితే కుజుడు మీ యొక్క భర్త గారి యొక్క క్వాలిఫికేషన్, ఉద్యోగం, ఏ ప్రాంతం నుంచి రావడం, ఇవన్నీ తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాం, కుజుడు పాపగ్రహాలతో కలిసి ఉన్నాం. అలాగే చంద్రుడు శని లాంటి పాపగ్రహంతో, శని, రాహు, కుజ, కేతు లాంటి గ్రహాలతో కలిసి ఉన్నాం. ఎంత ప్రయత్నం చేసినా వివాహం ఆలస్యం అవుతుంటుంది. మరి ఈ సమయంలో మీరు ఈ జన్మజాతకం పరిశీలించుకొని సప్తమ భావం, అంటే మీకు మేషరాశి సప్తమ భావం అవుతుంది. మీకు లగ్నాన్ని బట్టి కూడా చూసుకోవాల్సినటువంటి ఇది తులా లగ్నం వారికి వర్తిస్తుంది, తులా రాశి వారికి కూడా వర్తిస్తుంది. వాళ్ళు మేషరాశిలో ఏమైనా పాపగ్రహాలు ఉన్నాయా, మేషరాశిపతిగా ఉన్నటువంటి కుజుడు ఏదైనా పాపగ్రహంతో కలిసి ఉన్నాడా, లేదా నీచపడి ఉన్నాడా, ఇవన్నీ చూసుకోవాల్సి ఉంటుంది. అలాగే సప్తమ భావం అయినటువంటి మేషరాశి 2 పాపగ్రహాల మధ్య పడిందా, కుజుడు 2 పాపగ్రహాల మధ్య పడ్డాడా, ఈ విధంగా ఈ జాతకాన్ని కూలంకషంగా మీ జన్మ జాతకాన్ని పరిశీలించి అది వివాహం జరిగే అవకాశం ఉందా లేదా అని, వివాహం జరగడానికి ఏ గ్రహాలు అడ్డుపడుతున్నాయని చూసి ఆ గ్రహానికి తగిన పరిహారం చేసుకుంటే వివాహానికి గ్రీన్ సిగ్నల్ లభిస్తూ ఉంటాం. సో ఈ విధంగా పరిశీలిస్తూ దశానాథుడు ఇంపార్టెంట్. అంటే దశానాథుడు మీకు ఎలా తెలుస్తుంది, ప్రస్తుతం తులారాశి యందు చిత్త, స్వాతి, విశాఖ నక్షత్రాలు ఉంటాయి. చిత్త నక్షత్ర జాతకులకి కుజదశలో ప్రారంభమవుతుంది. దాని తర్వాత రాహు వస్తాడు 18, ఇది 3.5 అనుకుందా, 4 అనుకుందా, 22 సంవత్సరాల తర్వాత వచ్చే గురు మహాదశలో వివాహం జరగవలసి ఉంటుంది. గురువు ఎఫ్లెక్ట్ అయిన పాపగ్రహాలతో ఉన్న
వివాహం ఆటంకాలు ఎదురుతుంటాయి కాబట్టి కంప్లీట్గా మీరు గురుగ్రహానికి పరిహారం చేసుకోవాలి. గురుగ్రహానికి మీరు పరిహారం చేసుకోవాలనుకుంటే కనక పుష్యరాగం ఉంగరం ధరించడం వల్ల కానీ, లేదంటే మీ దగ్గర ఒక మంచి పసుపు కొమ్ము మీ జేబులో పెట్టుకొని తిరగడం వల్ల కానీ, లేదంటే ఏదన్నా గురుక్షేత్రంలో దత్తక్షేత్రంలో విధి విధానంగా అక్కడున్నటువంటి బాబా గారినో దత్తాత్రేయునో సేవించడం వల్ల మీకు ఈ గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. లేదంటే శివాలయంలో శివునికి పంచదారతో అభిషేకం చేయించుకోవడం వల్ల కూడా మీకు గురుగ్రహ అనుగ్రహం లభిస్తుంది. అలాగే రాహు నక్షత్రమైనటువంటి స్వాతి నక్షత్రంలో జన్మించిన వాళ్ళకి, అంటే స్వాతి వాళ్ళు పుట్టిన దాన్ని బట్టి 18 సంవత్సరాలు అటు ఇటు ఉంటుంది. దాని తర్వాత గురువు కాబట్టి వీళ్ళ కూడా గురువు. మరి కొద్దిగా లేట్ అయితే శని యొక్క మహాదశ స్టార్ట్ అవుతుంది. ఒకవేళ శని మహాదశ జరుగుతూ వివాహాలు అయితే శని భగవానుడికి మరి శనివారం రోజు తైలాభిషేకం చేయించుకోవడం కానీ, ఏదైనా శని క్షేత్రం మనకి దగ్గరలో ఉన్నటువంటి శని క్షేత్రాన్ని దర్శించి అక్కడ శని భగవానుడికి తైలాభిషేకం చేయించడం కానీ, మరి కొన్ని దేవాలయాల్లో శని భగవానుడి యొక్క అభిషేకం కళ్యాణం వగైరా వగైరా చేస్తుంటారు. తక్కువ ఈ ప్రాంతంలో శని కళ్యాణం ఉన్నది, అది కొన్ని దేవాలయాలు ఈ మధ్యకాలంలో చేయడం జరుగుతుంది. అలాగా శని గ్రహ ప్రభావం వల్ల ఎవరైతే వివాహం ఆలస్యం అవుతుందో అది శని భగవానుడి కళ్యాణం జరిపించడం వల్ల కంప్లీట్గా మీకు ఈ వివాహ సమయం దోషం తొలగే అవకాశం ఉన్నది. లేదు శనిగ్రహ అనుగ్రహం కోసం రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం కానీ, ఇది కూడా మీకు తొందరగా వివాహానికి కారణం అవుతూ ఉంటుంది. అనేక రకాల పరిహారాలు ఉన్నాయి. కానీ మీకు వివాహం ఆలస్యం అవుతుంటే దశానాథుడికి పరిహారం చేయించుకోవాలి. మీ యొక్క రాశి తులారాశి కాబట్టి శుక్రుడికి పరిహారం చేయించుకోవాలి. సప్తమ భావం కుజుడికి పరిహారం చేయించుకోవాలి. అంటే ఇవి జాతకంలో ఈ గ్రహాలు బలహీనంగా ఉన్నప్పుడు మాత్రమే ఆ గ్రహాలకి పరిహారం చేయించుకుంటే వివాహానికి అడ్డంకులు తొలగే అవకాశం ఉంటుంది. స్వస్తి.